ఓం నమో వెంకటేశాయ. ఈ నెల జనవరి 31వ తేదీ శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడుతుంది. సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే ఈ అరుదైన శని త్రయోదశి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన శని త్రయోదశిని ఎవరూ వదులుకోమాకండి. శని పీడలు, ఏలినాటి శని దోషాల నుండి సులభంగా బయటపడి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలను పొందాలి అంటే ఈ శని త్రయోదశి అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు. ఇక ఈ శని త్రయోదశి నియమాలు మరియు ఈ శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యత మరియు ఈరోజు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ముందుగా ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇక జనవరి 31వ తేదీ శనివారం నాడు శివుడిని మరియు విష్ణుమూర్తిని అలాగే శనిదేవుణ్ణి పూజించాల్సి ఉంటుంది. ఈ రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేయాలి. ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తలస్నానం అనేది చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే శని దోషాలు అనేవి వెంటాడుతాయి. అయితే అనారోగ్య సమస్యలతో, నరదృష్టితో బాధపడేవారు ఈ రోజున ప్రత్యేకంగా స్నానం చేసే నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకొని స్నానం చేయండి. తద్వారా అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి నాడు ఉప్పుతో దిష్టి తీయించుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు దిష్టి తీయించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు లేదా ఎండుమిరపకాయలను కట్టండి. ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి నిమ్మకాయను కట్టి, నిమ్మకాయతో పాటు 7 ఎండుమిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. అలాగే వంశాభివృద్ధి, స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులను తీసుకువచ్చి వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. ఇక ఈ శని త్రయోదశి నాడు ఏది చేసినా చేయకపోయినా శనిదేవునికి తైలాభిషేకం అనేది చేయించండి చాలు. అంటే ఇలా అభిషేకం చేయలేని వారు దేవుని పాదాల దగ్గర పుష్పాలు లేదా శంకు పుష్పాలను సమర్పించండి. ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అనేవి తొలగిపోతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి. మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ ఒక్కరోజు శివునికి తైలాభిషేకం చేస్తే 1000 రెట్లు తైలాభిషేకం చేసిన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా శివలింగానికి అభిషేకం చేయించాలి. నీటిలో కొన్ని నల్ల నువ్వులను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది వెంటనే కలుగుతుంది. మీ జీవితంలో ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది అనుకునేవారు మీ జాతకంలో శని దోషం ఉందని అర్థం. కాబట్టి ఈ శని త్రయోదశి నాడు ఉదయం స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీ జీవితంలో ఉన్న దురదృష్టాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం అనేది వరిస్తుంది.
ఇక ఈ శని త్రయోదశి నాడు ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నలుపు రంగు వస్త్రాలు లేదా నీలం రంగు వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే నలుపు రంగు అనేది శనిదేవునికి యొక్క ప్రీతికరమైనది కాబట్టి ఈ నలుపు రంగు వస్త్రాలను ధరించడం వలన ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీ కుటుంబానికి లభిస్తుంది. ఇక మన పురాణాల ప్రకారం శని త్రయోదశి నాడు శని దీపం అనేది వెలిగించాల్సి ఉంటుంది. అయితే ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు. మీ ఇంట్లో పడమర దిక్కులో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి 8 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని పడమర ముఖంగా ఉంచాలి. దీన్నే శని దీపం అంటారు. ఏ పరిహారము చేయలేని వారు ఈ ఒక్క శని దీపాన్ని వెలిగిస్తే చాలు, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇక జాతకంలో ఏలినాటి శని త్వరగా తొలగిపోవాలి అంటే శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి నాడు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది. అలాగే ఇంట్లో నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో వాటికి ఆహారం పెట్టండి. నల్ల చీమలు ఇంట్లో తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సూచన. ఇక ఈ రోజున ఖచ్చితంగా శనిదేవుణ్ణి పూజించాలి. అలాగే రావి చెట్టును కూడా పూజించాలి. ఇక ఈరోజు రావి చెట్టును ముట్టుకున్నా చాలు సర్వ పాపాలు తొలగిపోతాయి. కాబట్టి రావి చెట్టును ముట్టుకొని 11 ప్రదక్షిణలు చేయండి. కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈరోజు నువ్వుల నూనెతో రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అనేవి వెంటనే తొలగిపోతాయి. ఈరోజు మర్రి చెట్టుకు పూజ చేస్తే మీరు చేసే పనిలో వచ్చే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీరు చేసే పనిలో విజయాలను సాధిస్తారు. అలాగే ఈ రోజున ఒక చిన్న జమ్మి చెట్టు మొక్కను కొని తీసుకువచ్చి మీ ఇంటి పడమర దిశలో నాటుకోండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈ శని త్రయోదశి నాడు నల్లని వస్తువులు, నల్లని నువ్వులు మరియు నూనె అనేది కొనకూడదు. కాబట్టి అవసరం ఉన్నవారు ముందు రోజే ఈ వస్తువులను కొని తెచ్చుకోండి. ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన వారు పూజ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు వెనుకకు తిరిగి చూడకూడదు. అలా చేయకపోవడం వలన శని ప్రభావం అనేది మరలా మొదలవుతుందని నమ్మకం. ఇక ఈ రోజున ఎవరూ కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఈరోజు మాంసాహారాన్ని తిన్నట్లయితే శనిదేవుని యొక్క కోపానికి గురవుతారు. ఈ రోజున జుట్టు కత్తిరించడము, గోర్లు కత్తిరించడం అసలు చేయకూడదు. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. నల్లదారాన్ని తీసుకొని 9 ముళ్ళు వేయాలి. ఒక్కొక్క ముడి వేస్తూ ప్రతిసారి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇక ఈ నల్లదారాన్ని మగవారు అయితే కుడికాలికి, ఆడవారు అయితే ఎడమ కాలికి ధరించాలి. ఈ రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి. అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులతో బాధపడే వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ఈ త్రయోదశి నాడు ఆంజనేయ స్వామికి పూజ చేసినా సరే శని దోషాలు అనేవి తొలగిపోతాయి. తద్వారా మీరు కోరుకున్న కోరికలు అనేవి కూడా త్వరగా నెరవేరుతాయి. ఇక ఎవరైతే
ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో వారు ముఖ్యంగా ఈరోజు జమ్మి చెట్టుకి పసుపు కుంకుమలను సమర్పించండి. తద్వారా విపరీతమైన ధనయోగం అనేది సిద్ధిస్తుంది. అలాగే మీ భర్త ఆదాయం పెరగాలి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో కొంచెం ముద్ద కర్పూరము మరియు 2 యాలకులు 2 లవంగాలను వేసి మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. లాభాలు అనేవి రెట్టింపు అవుతాయి. ఇక ఈ రోజున ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు శనిదేవుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక జాతకంలో రాహువు కేతువులతో బాధపడేవారు ఈ రోజున నలుపు రంగు కుక్కలకు ఆహారం పెట్టండి. తద్వారా జాతకంలో ఉన్న దోషాలు అనేవి వెంటనే తొలగిపోతాయి. ఇక ఈ రోజున నలుపు రంగు ఆహారం తినిపిస్తే ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది త్వరగా లభిస్తుంది. అలాగే కటిక పేదరికంతో బాధపడేవారు కూడా ఈరోజు చెరువుల్లో ఉండే చిన్న చిన్న చేపలకు ఆహారాన్ని పెట్టండి. తద్వారా ఆకస్మిక ధనలాభం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ రోజున తిలదానము లేదా నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానం చేయండి. అలాగే ఒక ఇనప వస్తువును లేదా ఇనప గిన్నెను తీసుకొని దాని నిండా నువ్వులను నింపి ఎవరికైనా దానం ఇవ్వండి. ఎందుకంటే ఇనప వస్తువు శనితత్వం ఉంటుంది కాబట్టి ఈరోజు నువ్వులను దానం చేయడం వల్ల శని దోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే కోర్టు కేసులతో బాధపడేవారు ఈ రోజున ఒక నల్లని గొడుగును దానం చేయండి. తద్వారా కోర్టు సమస్యలు అనేవి వెంటనే తీరిపోతాయి. ఈరోజు ఇంట్లో అన్నం వండిన తరువాత అన్నంలో నెయ్యి వేసి కొన్ని నల్ల నువ్వులను వేసి ముద్దగా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పడమర దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న శని ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ రోజున ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే 7 రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి. అలా చేయడం వలన ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. క్షీరసాగర మథనం జరిగిన తరువాత అమృతం ఉద్భవించిన తరువాత ఆ పరమేశ్వరుడు విషాన్ని గొంతులో దాచుకొని సర్వలోకాలను రక్షించాడు. శివుడిని కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలు అందరూ కూడా కలిసి శివుడి దగ్గరకు వెళ్ళిన రోజు. అదే ఈరోజు శని త్రయోదశిగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ శని త్రయోదశి అనేది శివునికి చాలా ప్రీతికరమైనది. ఇక ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.